అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంత వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ఊరికి అభివృద్ధిని అందిస్తున్న సీఎం జగన్ను మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మనం ప్రభుత్వం లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమ పథకాల ద్వారా అందిస్తుందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో రావాలంటే మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రావాలి. లేకపోతే ఈ కోట్లాది రూపాయలు కోట్లాది మంది సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న పేదలు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఏమన్నా పొరపాటు జరిగితే నష్టపోతారు అనే విషయం ప్రతి కుటుంబానికి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు 3 పార్టీలు కలిసి వస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వాళ్ళు ఎట్లయినా సరే అధికారం కొట్టేయాలి, అధికారాన్ని ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళా ఓసారి 2014లో కూడా ఇదే విధంగానే మభ్యపెట్టారు. 3 పార్టీలు కలిసి వచ్చి మోసం చేసే కార్యక్రమం చేశారు. పొరపాటున నమ్మారు. ఆ రోజు దానికి ప్రతిఫలం 2014 నుంచి 19 వరకు వాళ్ళు రాష్ట్రంలో ప్రజలందరినీ అధోగతి పాలు చేసే విధంగా వాళ్ళ పాలన కొనసాగించారు. ఆయన ఎలక్షన్లకు ముందు 2019 ముందు పసుపు కుంకుమ ఎట్టించాడు, అట్లానే మళ్ళా అబద్ధాలు చెప్పి మోసం చేసే కార్యక్రమం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వస్తున్నారు. తస్మాత్ నమ్మొద్దు అని ప్రజలకి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది.